ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సిపి సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగి సుమారు 5 గంటల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించారు. అదృశ్యమైన ఐఫోన్ కత్తిని ఎక్కడ దాచాడనే అంశాలతో పాటు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో ఉన్న పరిచయంపై కూడా అధికారులు లోతుగా ఆరా తీశారు. అయితే కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక విచారణలో లభించిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఉదయ్ కేసులో స్వయంగా సిపి సజ్జనార్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ విచారణలో ఎలాంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? అయితే ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి ఉప్పరపల్లి కోర్టు ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి 2 రోజులు కస్టడీకి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న మొదటి రోజు ఏదైతే కస్టడీలోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే నిన్న ఏదైతే హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనర్ నేరుగా ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డిని 5 గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణలోని చాలా కీలకమైన అంశాలన్నిటినీ కూడా సజ్జనార్ ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. అయితే మొదటగా ఏదైతే తను యూజ్ చేసిన ఐఫోన్, ఏదైతే అదృశ్యమైన ఈ ఐఫోన్ గురించి కొన్ని కీలకమైన ప్రశ్నలు అయితే వేశారు. ఎందుకంటే ఈ ఐఫోన్ చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ట్రైనీ మహిళా ఐపీఎస్ ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన సమయంలోని ఇది ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఆ మహిళ కావాలని తన రూమ్కి వచ్చింది, అలాగే తనతో సంబంధించిన చాటింగ్ మొత్తం కూడా తన ఐఫోన్లో ఉన్నట్లు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో చెప్పారు. అయితే ఆ ఫోన్ ఇప్పుడు అదృశ్యం అవడంతో కూడా ఏదైతే సజ్జనర్ దానికి సంబంధించి ఆ ఫోన్ ఎటుపోయిందనే దానిపై పూర్తిగా విచారించారు. అలాగే మరొక పక్క ఇటు ట్రైనీ మహిళా ఐపీఎస్ కూడా ఏదైతే కత్తితో తనను బెదిరించాడంటూ కూడా కంప్లైంట్లో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కత్తికి సంబంధించి ఎక్కడ దాచిపెట్టాడనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగింది. అలాగే దీంతో పాటు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏ విధంగా ఏర్పడింది, అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందనే దానిపై కూడా చాలా కీలకమైన ప్రశ్నలు ఏదైతే సంధించినట్లయితే తెలుస్తుంది. అయితే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డిని 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మరొకసారి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. నిన్న 5 గంటల పాటు విసి సజ్జనర్ కీలకమైన అంశాలన్నీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని అయితే ప్రశ్నించారు. కానీ చాలా కీలకమైన విషయాలు మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు చెప్పకుండా దాటివేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కేసు లోతైన దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. నిన్న ఇచ్చిన సమాధానాలు బట్టి మరొక ఏదైతే ఈ కేసు పురోగతి చెందిందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు కూడా 2వ రోజు ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డిని ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారిస్తారు. అయితే ముఖ్యంగా విచారించిన తర్వాత మరొకసారి కోర్టులో హాజరుపరిచి జైలుకి అయితే పంపిస్తారు. అయితే ఈ కేసు ఇప్పటికే ఇటు ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన కేసు ఆధారంగా ఉదయ్ కృష్ణారెడ్డిని గతంలో అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఈ ఐఫోన్ అలాగే తను వాడిన కత్తి కూడా 2 కూడా అదృశ్యం అవడం జరిగింది. అయితే దీనిపై హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనర్ కూడా నిన్న 5 గంటల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని కీలకంగా విచారించినట్లయితే తెలుస్తుంది. చందు. రైట్, థ్యాంక్ యూ కుమార్.